తాజాంశం చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో రాజధాని వ్యతిరేక ప్రచారంపై తుళ్లూరులో రైతులు రాస్తారోకో చేస్తున్నారు. రాజధానిని దూరం చేసేందుకు ప్రతిపక్షం కుట్ర పన్నుతోందని ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, అసలు ఆందోళనకు దారితీసిన పరిస్థితులేంటి? రైతులు ఏం చెప్తున్నారు? స్వప్న, ఈ రాజధానికి సంబంధించి గత 4-5 రోజులుగా రాజధానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం పట్ల ముఖ్యంగా రాజధాని గ్రామ ప్రజల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. రాజధాని ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు అలాగే రాష్ట్రానికి నడిబొడ్డున ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు చేయడం, అలాగే తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని గ్రామాలను ఎంపిక చేసి రాజధాని నిర్మాణ ప్రక్రియను అలాగే తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రక్రియలను వేగవంతం చేస్తున్న తరుణంలో రాజధానిలో భారీగా అక్రమాలు జరిగాయి. రాజధాని భూ సమీకరణ, సంబంధించిన వ్యవహారాలన్నింటినీ వ్యతిరేకిస్తూ ఇటీవల జరుగుతున్నటువంటి కొంత ప్రచారం పట్ల రాజధాని ప్రాంత గ్రామాల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత కౌలు మొత్తాన్ని చెల్లించింది. అలాగే రాజధాని నిర్మాణ ప్రక్రియను కూడా వేగవంతం చేసేందుకు చకచకా పనులు చేపడుతున్న సమయంలో రాజధాని ఈ ప్రాంతం రాకుండా వేరే చేయాలనేటువంటి విధంగా ఇక్కడ కొన్ని రకాల కుట్రలు జరుగుతున్నాయని భావిస్తున్నటువంటి తుళ్లూరు ప్రాంత రైతులు 29 గ్రామాల సంబంధించినటువంటి ప్రజలను కూడా సమీకరించి తుళ్లూరులో రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించడమే కాకుండా కొంత స్థానికంగా కూడా ఈ రాజధాని వ్యతిరేక ప్రచారం పట్ల తీవ్ర స్థాయిలోనే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు అంటే రాజధానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిర్వహిస్తోంది. అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటన్నింటినీ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి ప్రజాప్రతినిధుల ద్వారా తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చొరవ చూపిస్తున్నాము. కొన్ని రకాల సమస్యలు అంటే రాజధాని విషయంలో కొంత మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయాలి అని రాజధాని ప్రాంత గ్రామాల రైతులు సూచించిన మీదట అలాగే వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా కొంత మార్పులు చేయడం జరిగింది. ఎక్కడైతే రాజధానికి భూ సమీకరణలో భూములు రాని వాటి ఉన్నాయో వాటిని సేకరణ ద్వారా ముందుకెళ్లేందుకు కూడా ప్రభుత్వం కొంతవరకు సన్నాహాలు చేస్తున్న సమయంలో అలాగే రాజధాని ప్రక్రియను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్న సమయంలో జరుగుతున్న ప్రచారం పట్ల స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని ఈ ప్రాంతంలో ప్రకటించిన తర్వాత రైతులకు సంబంధించి భూముల విలువలు పెరిగాయి. అలాగే ఇక్కడ ధరలు కూడా పెరిగి రైతులు ఆనందంగా ఉన్న సమయంలో ఈ వ్యతిరేక ప్రచారాల ద్వారా ప్రజల్లో అపోహలు అలాగే అనుమానాలు, సందేహాలు కలిగించే విధంగా చేస్తున్నారు. దీనికి ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ మొదటి నుంచి కూడా రాజధాని ఈ ప్రాంతంలో రాకుండా చేయాలనే కుట్రలో వివిధ రూపాలుగా ప్రయత్నం చేసింది. రైతుల్లో అపోహలు కలిగించేందుకు ఎమ్మెల్యేల బృందం ఈ ప్రాంతానికి రావడం, తర్వాత న్యాయపరమైనటువంటి అవరోధాలు కలిగించాలని ప్రయత్నం చేయడం, ఇప్పుడు రాజధానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగిన తరువాత ఇప్పుడు ఈ తరహా ప్రచారాలు చేయడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు, అనుమానాలు వ్యక్తం చేసే విధంగానే జరుగుతోంది అనే విధంగా ఇక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వప్న, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.